హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడున్న ఈ మహానగరంలో ఎక్కడైతే మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయని చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ఈ హైదరాబాద్కి నలువైపులా కానీ చూసుకున్నట్టయితే ఈస్ట్ కానీ వెస్ట్ కానీ సౌత్ కానీ నార్త్ కానీ చూసుకున్నట్టయితే మనకి బెస్ట్ అని చెప్పుకునేది ఒక సౌత్ జోన్ అండి. ఈ సౌత్ జోన్ ఎక్కడ కాదండి, మనకి బెంగళూరు హైవేలో మనకి సౌత్ జోన్ ఉంటుంది. ఈ బెంగళూరు హైవేలో మనకి 3 బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ 3 బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే ముందుగా చూసుకున్నట్టయితే మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ అండి. ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇండియాలోనే అతిపెద్ద ట్రాన్స్పోర్ట్ ఇది 3740 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ప్రస్తుతానికి మనకి 4 లైన్స్లో ఉందండి. ఈ 4 లైన్స్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ ప్రపోజల్ 6 లైన్స్ ప్రపోజల్లో కూడా ఉంది. అలాగే ఇంకొకటి చూసుకున్నట్టయితే రైల్వే ట్రాక్ అండి. రైల్వే ట్రాన్స్పోర్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకి శంషాబాద్ నుండి మహబూబ్నగర్ వరకు డబుల్ రైల్వే ట్రాక్ ఉంటుందండి. అలాగే ఇంకొక ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రపోజల్లో చూసుకున్నట్టయితే మనకి శంషాబాద్ దగ్గరికి వచ్చిన మెట్రో ట్రైన్ ని చూసుకున్నట్టయితే మనకి షాద్నగర్ వరకు కూడా మెట్రో ట్రైన్ ని అవైలబుల్ ప్రపోజల్లో తీసుకొచ్చాడండి. ఇంకొకటి చూసుకున్నట్టయితే మనకి ఎయిర్ కనెక్టివిటీ. ఈ ఎయిర్ కనెక్టివిటీ కూడా మనకి చూసుకున్నట్టయితే మనకి సౌత్ జోన్ లోనే ఉంది. సౌత్ జోన్ లోనే అంటే మనకి బెంగళూరు హైవేలోనే ఉంది. ఇటు చూసుకున్నట్టయితే శ్రీశైలం హైవే, ఇది కూడా సౌత్ జోన్ లోనే వస్తుంది. మనకి ఈ బెంగళూరు హైవేలో కానీ శ్రీశైలం హైవేలో కానీ ఎటు సైడ్ అయినా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి. సో ఇన్వెస్ట్మెంట్ అనేది అక్కడ ఎందుకు చేయాలని అంటే బెంగళూరు హైవే కనుక చూసుకున్నట్టయితే ముందు చూడాల్సింది మనము డెవలప్మెంట్స్. ఈ డెవలప్మెంట్స్ అయితే ఎక్కడ ఉన్నాయనుకొని చూసుకున్నట్లయితే మనకి ఈ డెవలప్మెంట్స్ ఆధారంగా చేసుకొని మనకి పెట్టుబడి పెట్టినట్టయితే కానీ రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ అయితే వస్తాయండి. సో ఈ బెంగళూరు హైవేలో కనుక ముందు మనం చూసుకున్నట్టయితే ముచ్చింతూరులో ఉన్న 50 acres ప్రాజెక్ట్ లో మనం చూసుకున్నట్టయితే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, ఇది టూరిస్ట్ ప్లేస్ కూడా చెప్పుకోవచ్చు. అలాగే కొంచెం ముందుకు మనకు వెళ్ళామంటే చేగూరులో వచ్చేసి మనకి కనా శాంతి వనం, ఇందులో వచ్చేసి మినిమం 1 lakh మెంబర్స్ ఒకేసారి సిట్టింగ్ చేసి కూడా మనం యోగా అనేది చేసుకుంటున్నారండి. ఇంకా అలాగే ముందుకు వెళ్ళామంటే మనకి తిమ్మాపూర్, ఇక్కడ మొత్తం త్రిభువనజీవి ఉంటుందండి. ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్స్ ఉండవు. దీన్ని మనకి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆపడం జరిగింది. అలాగే మనకి కొత్తూరులో కనుక చూసుకున్నట్టయితే చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి అమెజాన్ డాటా సెంటర్స్ కానీ, ఇంకా చూసుకున్నట్టయితే సెజ్జులు కానీ, ఇండస్ట్రియల్స్ కానీ, అండ్ ఎల్వి ప్రసాద్ ఐ సెంటర్ కానీ, అలాగే నాట్కో కానీ, ఎన్ఆర్సిఎస్ కానీ, ఇలాగే మంచి ఫార్మాసిటీస్ కానీ ఇక్కడ ఉన్నాయండి. అలాగే ముందుకెళ్తే షాద్నగర్ లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకుంటే ఇది ఒక మహానగరంగా రెడీ అవుతుందండి. అందులో ఒక మహానగరంగా ఇది, ఎందుకంటే సిటీ కూడా పెద్ద డిస్టెన్స్ కూడా లేదు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కనుక చూసుకున్నట్టయితే 30 minute డ్రైవ్ లో ఉంటుంది. సో ఇది కూడా మనకి ఓఆర్ఆర్ నుంచి నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్ కి ఉన్న కనెక్టివిటీ చూసుకున్నట్టయితే దీన్ని కూడా మనకి హెచ్ఎండిఏ పరిధిలో చేయాలని చూస్తున్నారండి. సో ఇక్కడ కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే చాలా రిటర్న్స్ ఉంటాయండి. మనకి ఎన్ఆర్ఐ వాళ్ళు కానీ, బిజినెస్ మ్యాన్స్ కానీ, అండ్ జాబ్ చేసే వాళ్ళు కానీ, సాఫ్ట్వేర్స్ కానీ, ఇప్పుడు ఉన్న తక్కువ బడ్జెట్లో కనుక మనం ఇప్పుడు వస్తున్న రాబోయే అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఎటు చూసినా మనకి సౌత్ జోన్లో ఉన్న రీజనల్ రింగ్ రోడ్ దగ్గర కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నామంటే రాబోయే 2-3 years కానీ, నెక్స్ట్ 5 years కానీ, నేను ఇప్పుడే వస్తుందని చెప్పట్లేదండి, మీకు ఇంకా 5-6 years కనుక మనం వెయిట్ చేసినట్లయితే మనకి మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. ఒకప్పుడు ఓఆర్ఆర్ దగ్గర తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు తీసుకోలేదు కాబట్టి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అది మనకి తెలుసుకొని ఇప్పుడు అదే అవకాశం మనకి రీజనల్ రింగ్ రోడ్ దగ్గర వచ్చిందండి. ఈ అవకాశాన్ని మాత్రం మీరు అసలు మిస్ చేసుకోవద్దు. ఇంకా మనకు ఉన్న డెవలప్మెంట్స్ షాద్నగర్ ఏరియాలో చూసుకున్నట్టయితే అమెజాన్ డాటా సెంటర్ ఎల్కట్ట దగ్గర, మేకగూడ దగ్గర మనకి మైక్రో సాఫ్ట్వేర్, అలాంటిది పోలేపల్లి సెజ్ కానీ, బూర్గుల సెజ్ కానీ, బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియాస్ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం వచ్చేసి దాదాపు మన పోలేపల్లి సెజ్లో దాదాపు ఒక 250 అండ్ కంపెనీస్ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి మనకి. ఇంకా చూసుకున్నట్టయితే ఇండస్ట్రియల్ ఏరియాస్ మనకి అండ్ అశోక్ లైలాండ్స్ కానీ, ఫార్మాసిటీస్ కానీ, ఇంకా హెట్రో కానీ, పిడికల్ కానీ, ఇలాంటి తయారు చేసే ఫుడ్ ఫార్మాసిటీస్ కానీ ఇలాంటివి ఉన్నాయండి. సో 2031 ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడున్న బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మనకు వచ్చేసి 2031 ప్రకారం అయితే మనకు ఒక నేషనల్ రోడ్డు కూడా మనకి ప్రపోజల్లో ఉందండి. సో ఎందుకంటే ఇక్కడున్న ఇండస్ట్రియల్స్ మొత్తాన్ని మనకి ఇటు ఉన్న బెంగళూరు హైవే చాలా మనకి కొంచెం ఇబ్బందిగా అవుతుందని చెప్పేసి అటు కూడా మనకి ప్రపోజల్లో తయారు చేయడం, మనకి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇవ్వడము, ఇంకా మనకు అలాగే చూసుకుంటే సిటీలో ఉన్న జూ పార్క్ను కూడా మనకి షాద్నగర్ దగ్గర, కమ్మదానం దగ్గర విలేజ్లో మనకి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడున్న ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రపోజల్ చేసిన
60 రేడియల్ రోడ్స్ మాత్రము 200 నుంచి 300 రేడియల్ రోడ్స్ కూడా మనకి సౌత్ జోన్లో కానీ, ఈ నార్త్ జోన్లో కానీ, వెస్ట్ జోన్లో కానీ కూడా వెళ్తున్నాయండి. కాకపోతే డెవలప్మెంట్స్ చూడాలి మనం ముందుగా. ఈ డెవలప్మెంట్స్ బేస్ చేసుకొని మనం అనేది ఇన్వెస్ట్ చేయాలి. అలా ఇన్వెస్ట్ చేసే ముందు చూసుకోవాలి చుట్టూ ఎన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని కంపెనీస్ ఉన్నాయి. మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి రాబోయే రోజుల్లో మనకి ఎంత బెనిఫిట్స్ వస్తున్నాయి, ఎన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని కంపెనీస్ ఉన్నాయి. మనం ఇన్వెస్ట్ సో ఇప్పుడున్న షాద్నగర్ కూడా మనకి అలాంటి డెవలప్మెంట్సే ఉన్నాయండి. స్కూల్స్ పరంగా కానీ, హాస్పిటల్స్ పరంగా కానీ, అండ్ బిజినెస్ పరంగా కానీ, అండ్ షాపింగ్ మాల్స్ పరంగా కానీ చూసుకున్నట్టయితే చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయండి. సో మీరు ఇంకా ఈ సౌత్ జోన్లో కనుక డెవలప్మెంట్స్ బేస్ చేసుకొని చూసి అండ్ ఇంకా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.